మాజీ మంత్రి పేర్ని నాని కబ్జాలు చేశారని దొంగల బియ్యం అమ్ముకున్నారని కేసినేని చిన్ని చేసిన ఆరోపణలపై పేర్ని నాని కౌంటర్ అటాక్ చేశారు. దేవాలయ భూములను కొల్లగొట్టారన్న కామెంట్లపై ఫైర్ అయ్యారు. 135 మందితో 2 లక్షల చొప్పున జరిగిన వేలంపాటలో 50% టీడీపీ వాళ్లే ఉన్నారని వాళ్లను కూడా కొనేశానా అని పేర్ని ప్రశ్నించారు. పేర్ని నానితో మొదలై ఇవాళ వెల్లంపల్లి శ్రీను, దేవినేని అవినాష్ ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ చాలా కుట్ర రాజకీయాలు ఎన్నో చేశారు. వాళ్ళ పేర్ని నాని మీద ఎన్నో కేసులు, అన్నీ కబ్జాదారుడు. అంతేకాకుండా దొంగగా బియ్యం అమ్ముకుని గోడౌన్లో ఉన్న బియ్యాన్ని మాయం చేసిన వ్యక్తి. ఇవాళ దేవాలయ దాయ భూములు మనం చూసాం, 2007లోనే ఆక్రమించుకున్న ఈ వ్యక్తి ఇవాళ కూర్చుని బందర్లో కూర్చుని ఆ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని చెడగొట్టడమే కాకుండా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్ట కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో వాళ్ళు చెప్పాలి, అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి. ఈ 135లో సరే వీళ్ళందరినీ నువ్వు వదిలిచ్చావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కొల్లు రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా, నాకు అమ్ముడయ్యాడా?